అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్, జాకీ ష్రాఫ్, కరీనా కపూర్ ఖాన్, దీపికా పడుకోన్ల కొత్త హిందీ యాక్షన్ సినిమా సింగం అగైన్, సింగం పార్ట్ 3 రిలీజ్ అయి నిన్న గురువారంతో 21 రోజులు అంటే 3 వారాలు కంప్లీట్ అయింది. ఈ 3 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 305 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 74 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 3 వారాల్లో సింగం పార్ట్ 3 379 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 258 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 375 కోట్లు అయితే 278 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 3 వారాల్లో. మరో 168 కోట్లు గ్రాస్ నెట్ కలెక్షన్స్ వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఈరోజు గురువారం, ఈరోజు శుక్రవారం కొత్త హిందీ సినిమాలు ఏమీ లేవు. పుష్ప 2 వచ్చే వరకు థియేటర్స్లో ఉంటుంది. పోటీలో బుల్ బులయ్యా 3 ఉన్నా కానీ ఆ సినిమా కూడా ఆల్మోస్ట్ 400 కోట్ల గ్రాస్ వరకు వచ్చింది. ఈ సింగం అగైన్ 3 కూడా 400 కోట్ల గ్రాస్ దగ్గరకు వచ్చింది. మిక్స్డ్ టాక్ ఉన్నా కానీ సినిమా ఈ రేంజ్లో కలెక్ట్ చేయడం అద్భుతం అని చెప్పాలి. సో పుష్ప 2 వచ్చే వరకు థియేటర్స్లో ఉంటుంది డిసెంబర్ 4 వరకు. సో ఖచ్చితంగా సినిమా 400 కోట్ల గ్రాస్ మార్క్ క్రాస్ అవుతుంది ఈజీగా. ఇక నెట్ కలెక్షన్స్ కూడా 275 కోట్ల వరకు రావచ్చు. సో సినిమా కమర్షియల్గా హిట్ అని చెప్పాలి. సినిమా బడ్జెట్ దృష్ట్యా చూసుకుంటే 100 కోట్లు తక్కువే, కానీ మేకర్స్ ఈ సినిమాని అమెజాన్కి 130 కోట్లకు అమ్మారు కాబట్టి అందరూ సేఫే. అది మన అజయ్ దేవగన్ అండ్ అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, జాకీ ష్రాఫ్, అర్జున్ కపూర్, కరీనా కపూర్ ఖాన్, దీపికా పడుకోన్, డైరెక్టెడ్ బై రోహిత్ శెట్టి. ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అజయ్ దేవగన్ మరియు రోహిత్ శెట్టిలే. 375 కోట్ల బడ్జెట్లో తీసిన ఈ సినిమాను రిలీజ్ అయిన మొదటి 3 వారాల్లో అంటే 21 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 379 కోట్ల గ్రాసు. అందులో ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చేసి 258 కోట్లు. సో సినిమా కమర్షియల్గా హిట్ అని చెప్పాలి. ఓకే, బాయ్.